అయితే ఈ సహోదరుల కూడికలో ఈరోజు మనం మన స్వభావంలో ఒకటే ఉన్నటువంటి దాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. మనం ఏ రీతిగా దాన్ని నియంత్రించుకోవాలో, మన పితరులైనటువంటి వారు ఏ రీతిగా కొంతమంది బ్రతుకుతూ వచ్చారో కూడా మనం చూద్దాం. ఈ అంత్య దినాల్లో ప్రేమ లేనటువంటి దినాల్లో ఉంటున్నాం. ఇప్పుడు ఒక కోడి ఉంటే దాన్ని ఎప్పుడైనా మనం పట్టుకోవటానికి అది మనకి దగ్గరకొస్తుంది. అదే అది పిల్లల్ని పెట్టినప్పుడు దాన్ని పట్టుకోవటానికి కూడా దగ్గరికి రానివ్వదు. ఏ జంతువైనా సరే ఆఖరికి పందితో సహా పిల్లల్ని అది కాపాడుకోవటానికి చూస్తుంది. ఈనాడు భర్త మీద కోపం వచ్చినా, భార్య మీద కోపం వచ్చినా, పిల్లల మీద చూపిస్తూ అసలు ఆ కన్న ప్రేమ ఏమైపోతుందో తెలీదు కానీ, చంపేసే దినాల్లో ఉంటున్నాం. ప్రేమ నశించిపోయినటువంటి దినాల్లో ఉంటున్నాం. ప్రేమ త్వరగా కోపపడదని, ప్రేమ శాశ్వత కాలము ఉంటుందని మనం వింటూ వస్తున్నాం. అయితే మనం చ చూడక్కర్లేదు, చెప్తాను రాసుకోవచ్చు. మొదటి కొరింథీ మరి లో మరి ఆహ్, 13 అధ్యాయము 5 అదే 13 అధ్యాయంలో ఉంటుంది చివరగా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ మరి ఈ మూడిట్లో ప్రేమే నిలుస్తుంది అని ఉంటుంది. అయితే మరి శ్రేష్టమైనది ప్రేమ అనేది మనం విన్నాం. మరి 14 అధ్యాయము 1 వచనములో కూడా మొదటి కొరింథీ 14:1లో కూడా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అనేది కూడా ఉంటుంది. ప్రేమ ఉంటే త్వరగా కోపం రాదు అని మనం వింటాం. అసలు మనిషికి కోపం ఉండొచ్చా? ఉండకూడదా? కోపం ఉండాలి కానీ, అది చెడుకు గాని, లేకపోతే తారస్థాయికి గాని వెళ్ళేంతగా మన కోపం ఉండకూడదు. మితిమీరినటువంటి కోపం మనలో ఉండకూడదు. కోపంతో మాట్లాడే ప్రతి మాట కూడా గాయం రేపేదిగా ఉంటుంది. అవతల మనిషికి కూడా మరి కోపాన్ని తెప్పించేదిగా ఉంటుంది. కోపాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సరిదిద్దుకునే కోపం. సరిదిద్దుకోవటానికి చెప్పేటటువంటిది కోపం. మరి ఓహ్, ఓహ్, కొన్ని 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 రెండవది పగతో, పగతో ఉండే కోపం కూడా ఉంటుంది. ఆ మిగుల కోపము అనేది చంపేదాకా కూడా వెళ్తుంది. మరి కయీను హేబెలును మరి ప్రేమ లేదు. ఆ కోపంతోనే తన్ని చంపేసిన వాడుగా ఉంటూ వచ్చాడు. కుటుంబంలో మరి మనకి పెద్దవాళ్ళము, పిల్లల్ని కోప్పడతా ఉంటాము. అది కోపము లేకపోయినా నష్టమే. ఎందుకంటే తప్పు చేసినప్పుడు పిల్లల్ని గద్దించాలి, సరిచెయ్యాలి. అయ్యో! మేమింతవరకు ఎప్పుడు పిల్లల మీద చెయ్యెయలేదు. కొట్టము మేము. మేమెంతో ప్రేమగా గారాబంగా పెంచుకున్నాము. అన్నట్లుగా ఉండకూడదు. ఇప్పుడు దావీదు ఒక మంచి రాజే. రాజుగా మంచిగానే పరిపాలిస్తూ వచ్చాడు కానీ, మరి పిల్లల విషయంలో మంచి తండ్రిగా లేడు. మరి అమ్నోను విషయంలో కావచ్చు, అబ్షాలోము విషయంలో కావచ్చు, మరి అదోనియా విషయంలో కూడా కావచ్చు. మరి ఆహ్, ఆ రీతిగా పిల్లల్ని ఎక్కడా కూడా గద్దించిన వాడుగా లేకుండా ఉంటూ వచ్చాడు. మనకి తెలుసు. అమ్నోను విషయం తెలుసు. అబ్షాలోము విషయం తెలుసు. మరి అదోనియా విషయానికొచ్చినప్పుడు మొదటి రాజులు 1 అధ్యాయము 6 వచనాన్ని చూసుకున్నట్లయితే ఆహ్, హ్మ్,
ఆ, అతని తండ్రి నీవు ఎలాగు చేస్తున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము కలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అంటే అసలు నొప్పి కలుగుతుంది అని ఆ కుమారుణ్ణి గద్దించటానికి కూడా మరి గద్దించలేదు, మరి సరి చెయ్యలేదు. ఆ కారణాన్ని బట్టి పిల్లలు ఎంత దారి తప్పిపోతూ వచ్చారో మనం చూడొచ్చు. మరి కోపం ఉండాలి, గద్దించాలి, దిద్దుబాటు చెయ్యాలి. మరి ఆ రకంగా మనం ఏలీ కుమారులను చూసినప్పుడు కూడా మరి వారు కూడా ఆ రీతిగానే తయారవుతూ వచ్చారు. ఎక్కడా తను అట్లా తన పిల్లల విషయం తన చెవిని పడినప్పుడు కూడా తను గద్దించని వాడిగా ఉంటూ వచ్చాడు. దాన్ని బట్టి ఆ కుటుంబం కూడా, ఆ పిల్లల కుటుంబం కూడా ఎట్లా అవుతూ వచ్చిందో కూడా మనకు తెలుసు. మరి అవన్నీ లోగడ మనం వింటూ వచ్చాము. మరి ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా కొంతమంది భార్యలు భర్తలను సతాయించవచ్చు, భర్తలు భార్యల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం కోపం వచ్చినప్పుడు టక్కున నోటికే పని చెప్పే వారంగా ఉంటాం. మనం ఆ మధ్యన కూడా మనం చూసాము. మంచి దినాలు మనం చూడగోరినప్పుడు మన నాలుకను మనం కాచుకోవాలి, మన పెదాలను భద్రపరుచుకోవాలని కూడా మనం విన్నాం. కోపం వచ్చినప్పుడు జ్ఞానంతో జాగ్రత్తగా మనం మసులుకునే వారంగా ఉండాలి. వెంటనే ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసినటువంటి మా ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి పిల్ల ఉంటుంది. ఈ పిల్ల తను ఆహ్, ఏదో ఒకటి అంటుంది. అతను కొడతాడు. అతను కొడతాడు. ఈ పిల్ల కొట్టటాన్ని బట్టే ఈ పిల్ల అనుండొచ్చు. వాళ్ళ అత్తగారు ఏమంటుంది, "నువ్వు నోటికి పని చెబుతావు, వాడి చేతికి పని చెప్తాడు" అంటుంది. అంటే నిజమే. వాళ్ళు చెయ్యి పని చేస్తుంది. వాళ్ళ కోపం ఎందుకొస్తుందో కొన్నిసార్లు తెలీదు. ఇంటికొస్తారు. దేని మీదో దాని మీద చేస్తారు, కొడతారు. అట్లా మరి ఈ జ్ఞానంతో ఉండాలి అనేది, మనం నోటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి. అయితే నాలుక ఎంతో గర్విస్తూ అంటుందంట. నాకు దేవుడు ఎంత భద్రత దయచేశాడు. మరి పళ్ళని నాకు భద్రతగా పెట్టాడు. పెదాలని నాకు భద్రతగా పెట్టాడు. నాకెటువంటి హాని జరగకుండా ఉండాలని ఇట్లా చేశాడు దేవుడు అని అదంటే, ఈ పంటందంట నన్నెంతగానో దేవుడు ప్రేమించాడు. నన్నెంతగానో ప్రేమించి నీకు ఆ భద్రతనిచ్చాడు అని. అదేంటి అంటే, అవును. మరి అట్లా నోరు గనక అట్లా మాట్లాడితే మరి ఈపికే కదా దెబ్బలు తగిలేయి. మరి ఆ చెయ్యి అడిగి చక్కని ఈపు మీదే పడుతుంది. ఆహ్, ఆహ్, నా నీ నా నాలుకకే గనక ఆ భద్రత ఇవ్వకపోతే నా ఈపి పగులుతుంది అన్నట్లుగా మరి అట్లా. అంటే మనం నోటికి పని చెప్పే వారంగా కాకుండా కొంచెం ఓర్చుకున్నట్లయితే, మరి ఆ కోపం అనేది తర్వాత కొంచెం సేపటికే మనకి తగ్గుతుంది. అయితే కొంతమంది భక్తులు కోపం వచ్చినప్పుడు ఏం చేశారో చూద్దాం. ఆ కోపాన్ని ప్రార్థనగా మార్చుకున్నారు. మరి పిల్లలు కోపం తెప్పించినా, భర్త వల్ల కోపం వచ్చినా, భార్య వల్ల కోపం వచ్చినా, విశ్వాసులు కోపం తెప్పించినా, ఆ కోపాన్ని మనం ప్రార్థనాంశంగా మార్చుకునే వారంగా ఉండాలి. ఇప్పుడు కోపం అనే మాటకి చెప్తాను. మా అమ్మ, నాన్నకి చాలా కోపం ఎక్కువ. చాలా కోపం ఎక్కువ. అసలు ఆయనకి కోపం వస్తే పళ్ళు కొరికేస్తారు. కళ్ళు పెద్దయి చేసేస్తారు.
మరి ఆ, మా పెద్దమ్మ పరిస్థితి బాగున్నప్పుడు ముగ్గురు మగపిల్లల్ని ఆయన దగ్గర పెట్టుకుని బ్రతికించుకుంటూ వచ్చింది. వీళ్ళు మగపిల్లలు అవటాన్ని బట్టి ఆయన అట్లా ఉన్నారా అంటే ఈ భయం కోసం అనేది మనకు తెలియదు కానీ ఆ కోపంలో కొద్దిగా మా అమ్మకి వచ్చింది. అందులో భాగం నాకు వచ్చింది. ఇట్లాంటివి తొందరగా వస్తాయి. అంటే అసలు నాకున్నటువంటి కోపానికి ఈ వాక్యాన్నే గనక నేను పట్టుకోకపోతే, అంటే నా జీవితంలో కోపాన్ని బట్టి నేను కోల్పోయినవి ఉన్నాయి. ఈ రోజున మరి నేను ఈ వాక్యాన్ని బట్టి ఈ రీతిగా మౌనంగా ఉంటున్నాను అంటే ఆ వాక్యమే నన్ను సరిచేసింది అని నేను చెప్పగలను. అయితే మరి మనం చూద్దాము, సంఘాలలో కూడా దిద్దుబాటు లేకపోతే అబ్షాలోము, అమ్నోను, అదోనియా లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. దిద్దుబాటు లేకపోతే హోప్ని, ఫినేహాసు లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. కనుక దిద్దుబాటు అవసరం, గద్దింపు అవసరం. దానిని మించిన కోపాన్ని మనలో ఉండకూడదు. ఇక్కడ మరి హన్నాని చూద్దాం. తనకంట అత్యంత కోపం వచ్చిందంట. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని చదువుకుందాము. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని ఉన్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. అది ఇక్కడ 16వ వచనములో మనం చూసుకున్నట్టయితే హన్నాకి అత్యంతమైన కోపకారణంని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుతూ నాలో నేను దేవునికి చెప్పుకుంటున్నాను అంటే ప్రార్థిస్తాంది. మరి అత్యంత కోపకారణాన్ని బట్టి ప్రార్థన ద్వారా తన హృదయాన్ని దేవుని దగ్గర తను కుమ్మరిస్తాంది. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దాన్నిగా మీరు ఎంచొద్దు. అత్యంత కోపకారణాన్ని బట్టి నాలో నేను చెప్పుకుంటున్నానే కానీ నా హృదయాన్ని నీళ్లవలే దేవుని దగ్గర కుమ్మరిస్తున్నాను అని. ఇక్కడ హన్నాకి ఎంత కోపం వచ్చింది? అత్యంత కోపం వచ్చింది. అత్యంత కోపం వచ్చినప్పుడు తను ఏం చేసింది? తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించిందిగా తనంటూ వచ్చింది. మళ్ళీ 2వ వ్యక్తిని చూద్దాము. మొదటి సమూయేలు 15వ అధ్యాయమే 10, 11 చూద్దాం. మొదటి సమూయేలు 15 అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అబ్షాలోము, మీరు బాకానాదము వినినప్పుడు 15 అది కాదు, మొదటి సమూయేలు 15 అంటే సౌలు తిరుగుబాటు చేసినప్పుడు మొదటి సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని చూసుకోవచ్చు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు మరి ప్రవక్తతో చెప్పినప్పుడు అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా కూడా యెహోవాకు మొరపెట్టెను. ఇక్కడ సమూయేలుకి ఏమొచ్చింది? కోపావేశుడవుతూ వచ్చాడు. కోపావేశుడయ్యి ఏం చేస్తూ వచ్చాడు? రాత్రి అంతా కూడా యెహోవాకు మొరపెడుతూ వచ్చాడు. అది ఇందాక మనం చూసాము, హన్నా అత్యంత కోపం వచ్చింది. తను తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించింది. ఇక్కడ
మొదటి సమూయేలులో మనం చూసుకున్నట్లయితే 15-10 వచనంలో దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై మరి చెప్పినటువంటి మాటను బట్టి కోపావేశుడై రాత్రి అంతా కూడా యెహోవా దగ్గర మొరపెట్టుకొను. సమూయేలుతో అంటాడు దేవుడు, సౌలు నన్ను అనుసరించలేదు, తన అడుగులు వెనక్కి తీసుకున్నాడు, నా ఆజ్ఞను గైకొనలేదు, కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుతున్నాను అన్నప్పుడు సమూయేలు కోపావేశుడైపోతూ వచ్చాడు. కోపావేశుడై నోటికి ఎక్కడా పని చెప్పలేదు. హన్నా కూడా అక్కడెక్కడా నోటికి పని చెప్పలేదు. వీళ్ళిద్దరూ కూడా కోపం వచ్చినప్పుడు వారు దేవుని దగ్గర హన్నా తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుంటూ వచ్చింది. సమూయేలు రాత్రంతా కూడా దేవునికి మొరపెట్టిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఇంకొకటి చూద్దాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకుందాము. ఆ మాటలు సౌలునకు అరుపుగా ఇంపుగా నుండనందున ఆ అరుపులు వినబడినందున అతడు బహుగా కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అని నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ అక్కడ జరిగినటువంటి పరిస్థితులను బట్టి దావీదు యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే అని మరి అక్కడ గొల్యాతు మీద యుద్ధం చేసినప్పుడు ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీయుల్ని విడిపించినప్పుడు రాజు చేయవలసినటువంటి పని దావీదు చేసినప్పుడు ప్రజలు గ్రహిస్తూ వచ్చారు. ప్రజలు, అమ్మో ఈరోజు దావీదు లేకపోతే మమ్మల్ని ఈ ఫిలిష్తీయుడు గొల్యాతు మమ్మల్ని ఉంచేవాడు కాదు అనేటటువంటి గ్రహింపుతో వాళ్ళు సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని చెప్పినప్పుడు అది సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపిస్తా వచ్చాడు. అంతేకాదు 21 సార్లు దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడని మనం వింటూ వచ్చాము. మరి ఈ బహుకోపము ఒక మనిషిని చంపేదాకా తీసుకెళ్తుంది. మనం బహుకోపం వచ్చినా, కోపావేశం వచ్చినా, మరి అత్యంత కోపం వచ్చినా మనం ప్రార్థన ద్వారా మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకునే వారంగా ఉండాలి. సౌలు ఇక్కడ ఆ రీతిగా లేడు. లేకపోగా మొదటి సమూయేలు 20:30లో సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అంటే ఇక కొడుకు మీద కూడా వస్తుంది కోపం. అతనితో స్నేహం చేస్తున్నందుకు, దావీదులో ఏ తప్పు నాకు కనపడలేదు అని చెప్పి దావీదుతో తను ఉంటున్న విధానాన్ని బట్టి బహుగా కోపపడి మరి కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము 33 సౌలు అతనిని
పొడవవలెనని ఈటె విసిరెను. అందువల్ల ఆ, తన ఇక్కడ సౌలుకి బహుగా కోపం వచ్చింది. అక్కడ దావీదు మీదే కాదు, ఇక్కడ కుమారుడి మీద కూడా కోపం వచ్చి ఈటె విసిరాడు. ఇప్పుడు రాజ్యం దావీదుకు పోతుంది. తర్వాత రాజ్యం ఎవరికి కావాలని సౌలు ఆశపడుతున్నాడు? కుమారుడి కోసమే కదా. నీకు ఆ సింహాసనం ఉండదురా దావీదు ఉన్నంత కాలం అని చెప్తున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు మరి ఆ సింహాసనాన్ని తన కుమారుడికి అందించాలి అంటే కొడుకు మీద ఈటికి ఇసిరితే కొడుకు చనిపోతే ఏం చేసేవాడు అంటే బహుగా వచ్చే కోపం అంతటి అంటే వీడు చనిపోతే పరిస్థితి ఏంటి అనే ఆలోచనను కూడా రానివాడు. బహుగా కోపం వచ్చింది. కుమారుణ్ణి చంపటానికైనా వెనుదిరగిన వాడిగా ఉంటున్నాడు. అసలు ఇవాళ ఉన్నటువంటి కోపాలు, ఈ ప్రేమ లేనటువంటి పరిస్థితులు ఎంత దాకా తీసుకెళ్తున్నాయో. దావీదు ఏం చేశాడు? అతన్ని ఎందుకు మరణించాలి అని కొడుకు అడిగినందుకు మరి కొడుకును పొడవాలని వీటితో విసిరాడు. కోపము మనిషికి విచక్షణ కోల్పోయేటట్లుగా చేస్తుంది, జ్ఞానం కోల్పోయేటట్లుగా చేస్తుంది. దావీదు ఉన్నంత కాలం ఈ సింహాసనం నీ సింహాసనానికి ముప్పే అని అంటూ ఈటి విసిరిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట. తన కోపాన్ని బట్టి ఒకసారి కాదు 2 సార్లు ఇటు దావీదు విషయంలోనూ కుమారుడి విషయంలోనూ కూడా తన ఆ రీతిగా ఉంటూ వచ్చాడు. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా కోపం అనేది చంపేటట్లయినా చేస్తుంది, సరిదిద్దటానికి వాడేటటువంటి కోపం 2 రకాల కోపాలు ఉంటాయన్నమాట. ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం. నెహెమ్యా 5వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తున్నాం. నెహెమ్యా 5వ అధ్యాయము 6-7 వచనాలు. అక్కడ పైన మనం చూసుకున్నట్టయితే యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసినట్లుగా మనం చూస్తాం. మరి వాళ్ళు అంటారు, మేము తిని బ్రతకటానికి ధాన్యము మీ యొద్దే తీసుకుంటాము. మరి కొందరైతే అంటూ వచ్చారు, క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టాము కనుక మీ యొద్ద ధాన్యము కొనుక్కుందామని చెప్పారు. మరికొందరైతే రాజుగారికి పన్ను చెల్లించటానికి మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేశాము అని చెప్పారు. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగించవలసి వచ్చింది. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాస్యములో ఉన్నారు. మా భూములు మా ద్రాక్ష తోటలు అన్యుల వశముననుండగా వారిని విడిపించటానికి మాకు శక్తి చాలదని నెహెమ్యాతో చెప్పుకున్నప్పుడు ఇక్కడ అన్నమాట 6వ వచనములో వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. మిగుల కోపం వచ్చింది నెహెమ్యాకి. మరి మిగులు కోపం వచ్చినప్పుడు నెహెమ్యా ఏం చేస్తూ వచ్చాడు? 7వ వచనం. అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి అన్యులను అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించి మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీయూ చెప్పలేక ఊరకుండిరి. అక్కడ వాళ్ళు ఏమీయూ చెప్పలేక ఊరుకోవటానికి అక్కడ కారణం ఏంటి అంటే అక్కడ 7వ వచనములో అంతటా
నాలో నేనే యోచన చేసి, అక్కడ ఏం చేశాడు? యోచన, ఆలోచన చేశాడు. తన తన తొందరపడలేదు, వెంటనే నోటికి పని చెప్పలేదు, మరి చెప్పకుండా ఆ కోపము, మిగుల కోపము పడ్డాడు. వెంటనే నోటికి పని చెప్పకుండా తనలో తానే యోచన చేసుకొని, తన హృదయములో ఆలోచన చేసుకొని, అప్పుడు ప్రధానులను అధికారులను పిలిపించాడు. పిలిపించి, అంటే అప్పుడున్న కోపము వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంత ఉండదు. తను తన్ని ఆలోచన చేసుకున్నాడు గనక, యోచన తన మనసు బట్టి యోచన చేసుకున్నాడు గనక, పిలిపించి సరిదిద్దుకునే కోపాన్ని వరకే తను ప్రదర్శించి, అధికారులను పిలిపించాడు, ప్రధానులను పిలిపించాడు, వారిని గద్దించాడు. అంటే కోపముతో ఉన్నప్పుడు అసలు సహజంగా ముందుగా పనిచేసేది నోరే. ఆ నోటిని బట్టే సమస్య పెరుగుతుంది, భయంకరమైనటువంటి నష్టం జరుగుతుంది. కోపం వచ్చినప్పుడు కాదు, మరి నోరు పనిచేసేటట్లుగా కాకుండా మనం ఆలోచన చెయ్యాలి, మనం హృదయాలోచన చెయ్యాలి. అప్పుడు మనం ఆలోచించుకుని మనం ముందడుగేయాలనుకున్నప్పటికీ మనకు ఒక ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి వారిని పిలిపించి అక్కడ గద్దించాడు, అక్కడ కోపం చేశాడు. వాళ్ళు ఆ మాటకి వాళ్ళు అంగీకరిస్తూ వచ్చారు. అక్కడ మనం చూస్తాం కదా, మరి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా అని, మీరు చేయనది మంచిది కాదు అని అక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. మన శత్రువులైన అన్యుల నిందన బట్టి మన దేవునికి భయపడి, అట్లా ఈనాడు మనకున్నది రెండే కళ్ళు. లోకం అంతా మనల్ని చూస్తూ ఉంటుంది. దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఏం చేసినా అది లెక్కలోకి రాదు, ప్రశ్నించరు. అందరి కళ్ళు ఖచ్చితంగా వెంటనే దేవుని నామానికి వచ్చేటట్లుగా ఎత్తి మన ప్రశ్నించేవారుగా ఉంటారు. కనుక మరి మన కోపాన్ని బట్టి కానీ, ప్రేమ లేని స్థితిని బట్టి కానీ, మరి దేవుని నామానికి అవమానకరం జరగకుండా, ఇప్పుడు మన కోపం మన ఇంట్లో మన పిల్లల మీదో మన భర్త మీదో రేజ్ అయిపోయి మనం సమాధానం లేకుండా చేసుకుంటే అది అటు దేవుని నామానికి అవమానం, నమ్మేవాళ్ళు కూడా నమ్మరు, ప్రశ్నిస్తారు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి విషయాల్లో మన కోపము విషయంలో హన్నా ఏ రీతిగా ఉంది, సమూయేలు ఏ రీతిగా ఉన్నాడు, నెహెమ్యా ఏ రీతిగా ఉన్నాడు, గద్దించకపోవటాన్ని బట్టి దావీదు పిల్లలు, మరి అటు ఏలీ కుమారులు, మరి సౌలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈరోజు మనం వింటూ వచ్చాము. కనుక మనకు మిగులు కోపం వచ్చినా, అత్యంత కోపం వచ్చినా మనం దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఈ నెహెమ్యా చెప్పబడినట్లుగా మనం యోచన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అది ఈ రోజు మన కోపాన్ని జాగ్రత్తగా గద్దించి మార్పు తెచ్చేటటువంటి కోపమే మనలో ఉండాలి. ఇది